క్రిస్టల్ జంతు సమూహం రహస్యం. లియో మరియు నిబ్బుల్స్ బబుల్గమ్ బెలూన్పై తేలుతూ క్రిస్టల్ గోసాన్ని దొంగలించేందుకు ప్రయత్నిస్తారు. సెక్యూరిటీ గార్డుల దృష్టి మరలించేందుకు షాడో డైనోసార్లా గర్జిస్తాడు. రోబోట్ సాలెపురుగులు విగ్రహాన్ని ఎత్తుకెళ్తాయి. లియో స్కేటింగ్ చేస్తూ వాటిని వెంటాడుతుంటే నిబ్బుల్స్ మినీ సబ్మెరైన్గా మారి పరిగెడుతుంది. చెట్టుమీద ఉన్నవారి ప్రధాన కార్యాలయంలో ఈ విగ్రహాలు ఊహను నిజంగా మార్చగలవని షాడో వెల్లడిస్తాడు. వాన్ క్యాకిల్ ప్రపంచాన్ని మొత్తం ఎగతాళి చేయాలని కోరుకుంటున్నాడు. ఆమె రంగురంగుల ప్రయోగశాలలో లియోకు అతని భావాలకు అనుగుణంగా రూపం మారే మాయా కామెలియన్ కేప్ ను ఇస్తుంది. లియో పారిస్లో కుక్కల శృంగారకర్తగా నటిస్తాడు. నిబ్బుల్స్కు పెంక్ రిబ్బన్ దొరికితే అది చాలా ఇష్టపడుతుంది. వాన్ క్యాకిల్ హెయిర్ డ్రయర్ హెలికాప్టర్లో పారిపోతాడు. స్విట్జర్లాండ్లో జరిగే భారీ జున్ను ఉత్సవంలో వారు క్రిస్టల్ ఎలుకను కనుగొంటారు. చిట్టర్స్ అనే మోల్ మెరిసే జున్ను చక్రం కోసం వాన్ క్యాకిల్ను మోసం చేస్తుంది. ఆర్కిటిక్ మంచు హోటల్లో లియో లేజర్ కళ్లున్న రోబోట్ పెంగ్విన్లను తప్పించుకుంటూ కరిగే వంతెన దాటి క్రిస్టల్ పొలార్ బేర్ విగ్రహాన్ని అందుకుంటాడు. మాగ్నెటిక్ వలలో నిబ్బుల్స్ చిక్కుకుంటుంది. భయంతో లియో జుట్టు నిటారుగా నిలబడుతుంది. కాన్ఫెట్టి చిందుతుంది. నిబ్బుల్స్ను పట్టుకుని తీసుకెళ్తారు. షాడో జిరాఫ్ వేషంలో మీర్కాట్ కాపలాదారులతో మాట్లాడి ముఖ్యమైన సమాచారాన్ని పొందుతాడు. తుఫాను మధ్య ఫ్లయింగ్ జెప్పెలింపై లియో తాడుమీద నడుచుకుంటూ క్రిస్టల్ ఏనుగు విగ్రహాన్ని చేరుకుంటాడు. ప్రొఫెసర్ జెస్ట్ రూపొందించిన అందమైన రోబోట్లలో ఒకటి రహస్యంగా వారిని గూఢచర్యం చేస్తోంది. కాని ఏది అనేది ఇంకా తెలియదు. ఆర్మడిల్లో రోబోట్లు పాడే ఇసుక దిబ్బలపై పరుగెత్తుతూ దాగా ఉన్న క్రిస్టల్ ఒంటె విగ్రహం వైపు దూసుకెళ్తాయి. వాన్ క్యాకిల్ తన మెరిసే నిధిని ఎగతాళి చేయడంతో మోల్ లియోకు సహాయం చేయాలని నిర్ణయిస్తుంది. నా మెరిసే వస్తువులపై ఎవరూ నవ్వరాదు. ప్రాచీన దేవాలయం నుండి క్రిస్టల్ కోతిని పొందేందుకు లియో సంగీత పజిల్లు పరిష్కరించి అరటి తొక్కల నేలను జాగ్రత్తగా దాటాలి. తన పింక్ రిబ్బన్ను తాళం తెరిచే పరికరంలా ఉపయోగించి నిబ్బుల్స్ తనను మరియు ఇతర బంధించిన రోబోట్ జంతువులను విడుదల చేస్తుంది. నవ్వుతూ మెరిసే ఎలక్ట్రిక్ ఈల్స్ లియో సబ్మెరైన్పై దాడి చేస్తాయి. స్నేహపూర్వక జెల్లీ ఫిష్లు అప్రతిత సహాయంగా వస్తాయి. ఆకాశంలోని శాశ్వత ఇంద్రధనస్సు లోపల దాగ ఉన్న అతని అద్భుతమైన తేలియాడే కోటను వారు కనుగొంటారు. పార్టీ వినోదకారుల వేషంలో లియో మరియు షాడో వాన్ క్యాకిల్ మేనకోడలు పుట్టినరోజు వేడుకలో కోటలోకి రహస్యంగా ప్రవేశిస్తారు. అంతులేని అద్దాలతో కూడిన మాయల మార్గంలోకి వారు ప్రవేశిస్తారు. నిబ్బుల్స్ జున్ను వాసనను అనుసరించి సురక్షితంగా దారి చూపుతుంది. 11 విగ్రహాలను ఉపయోగించి వాన్ క్యాకిల్ పిచ్చి గందరగోళం సృష్టిస్తాడు. చాక్లెట్ వర్షం, ఈకల తుఫాన్లు, తలక్రిందుల గురుత్వాకర్షణ. సర్ బార్క్స్లీ పగ్ రోబోట్ బంతిని మళ్లీ తీసుకొచ్చి వాన్ క్యాకిల్ దృష్టిని మరలిస్తుంది. లియోకు చర్య తీసుకునే సమయం లభిస్తుంది. చివరి విగ్రహం వాస్తవానికి నిబ్బుల్సే. దాని రోబోటిక్ హృదయంలో శక్తివంతమైన చివరి క్రిస్టల్ దాగ ఉంది. తన కలలను నిజం చేసుకోవడానికి ఆ శక్తిని వాడుకోవచ్చు. కాని అందరినీ రక్షించేందుకు దానిని త్యాగం చేయాలని లియో నిర్ణయిస్తాడు. యంత్రాన్ని ఆపేందుకు లియో తన ప్రియమైన గూఢచారి పరికరాలను ఒక్కొక్కటిగా ప్రమాదకర ఎనర్జీ కిరణంలో విసిరేస్తాడు. మోల్ యంత్రాన్ని యూనివర్సల్ టికిల్ మోడ్కు మార్చడంతో వాన్ క్యాకిల్ అదుపు లేకుండా నవ్వుతాడు. మాయను నాశనం చేయకుండా లియో దానిని పంచుకుంటాడు. ప్రతి పిల్లవాడికి తమ ఇష్టమైన కలలో ఒక అందమైన నిమిషం లభిస్తుంది. ఇప్పుడు మారిన విదూషకుడిగా అతను పిల్లల పార్టీలలో బెలూన్ జంతువులు మరియు కాన్ఫెట్టి వర్షానికి తన యంత్రాన్ని ఉపయోగిస్తాడు. తరగతిలో ఉపాధ్యాయుడు లియో వేసవిని గురించి అడుగుతాడు. నిబ్బుల్స్ బ్యాగ్ నుంచి తొంగ చూస్తే లియో జుట్టు మళ్లీ నిటారుగా నిలబడుతుంది. సర్ బార్క్స్లీ మిగిలిన క్రిస్టల్ ముక్కను నమలడంతో ప్రధాన కార్యాలయంలోని గడియారాలు వెనుకకు తిరగడం ప్రారంభిస్తాయి. నిజమైన ఊహకు మాయ అవసరం లేదు. మనం దాచుకున్న అద్భుతమైన రహస్యాలే గొప్ప సాహసాలకు దారి తీస్తాయి. Hey everyone, thanks for watching the video. Don't forget to like, subscribe, share with your friends, and hit the bell icon. Like, subscribe, share, comment, and click bell icon.